రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి స్టోరీ పడితే ఎలా ఉంటుందో మరోసారి కల్కి చిత్రంతో ప్రూవ్ అయింది. ఈ సినిమా మన దేశంలో బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై ఆగస్టు 15కు 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. మరోవైపు ఈ సినిమా ఈ నెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్తో పాటు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ కూడా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తాజాగా కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని నిర్మాతకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమాగా కల్కి 2898 AD నిలిచింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన కల్కి మూవీ 1000 కోట్లకు గ్రాస్ వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగు వర్షన్ కోచింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 248 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 250 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ తెలుగు వెర్షన్ విషయానికి వస్తే 200 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి 40 కోట్ల షేర్, ఓవర్సీస్ కలిపి 92 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 332 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు తెలుగు వెర్షన్లో దాదాపు 82 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా హిందీలో థియేట్రికల్గా ఈ సినిమా 64 కోట్ల లాభాలను కొల్లగొట్టింది. కల్కి సినిమా ఇప్పటి వరకు 1182 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.